హాయ్, అందరికీ నమస్కారం. చిరంజీవి గారు బ్రహ్మానందం ఆడియో ఫంక్షన్లో నిన్న ఒక మాట అన్నారు. సో వారసత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు రామ్ చరణ్ ఒక బాబు కావాలి, ఒక వారసుడు కావాలి, లెగసీ కొనసాగించడానికి ఒక వారసుడు కావాలన్నారు. చిలువలు పలువలు చేస్తున్నారు. అరే అసలు మీది నోరా తాటిమట్టారా? మీది మనుషులేనారా మీరు? అసలు ఒక అమ్మకి ఒక అయ్యకి పుట్టారా? దీన్ని కూడా తప్పుగా మాట్లాడతారా ఎవరైనా? యూజ్లెస్ ఫెలోస్. అందులో చిరంజీవి గారు ఏమన్నారు? మీరు గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఏం వ్యాఖ్యలు చేస్తున్నారంటే, ఆడపిల్ల వద్దని అన్నారు, మళ్ళీ మగపిల్లాడు కావాలన్నారు. ఒక చిరంజీవి లాంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడచ్చా అంటున్నారా మీరు? ఏం తప్పేముందిరా అందులో? నాకు అర్థం కాలేదు. చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉన్నదా? చిరంజీవి గారు ఏమన్నారంటే, నా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన పెద్దమ్మాయికి 2 ఆడపిల్లలు, చిన్నమ్మాయికి 2 ఆడపిల్లలు. సో ఆల్రెడీ రామ్ చరణ్ గారికి ఒక పాప. అందరు ఆడపిల్లలే ఉన్నారు. ఒక మగపిల్లాడు కావాలి అనుకోవటం తప్ప ఒక హ్యూమన్ యాంగిల్ లేదారా మీకంతా? ఒక మనసు అనేది లేదారా మీకు? 5-6 ఆడపిల్లలు ఆయన ఇంట్లో పెరుగుతూ ఉంటే ఇప్పుడు మగపిల్లాడు కావాలంటే తప్పవుతుందా? అది సినిమా ఇండస్ట్రీలో హీరో లెగసీని ఆయన కొడుకు కొనసాగించగలుగుతాడు, కూతుర్లు కొనసాగించలేరు. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే కూతుర్లు సినిమాల్లోకి వస్తానంటే హర్షించే సమాజం కాదు మనది, గుర్తుపెట్టుకోండి. నిహారిక గారు సినిమాల్లోకి వస్తేనే భరించలేకపోతున్నారు అభిమానులు. సో లెగసీ ఎట్లా కొనసాగిస్తారు? కమల్ హాసన్ గారు ఒక్కళ్ళకే అది చెల్లింది. రజనీకాంత్ గారికి 2 అమ్మాయిలు ఉన్నారు. లెగసీ కొనసాగించగలిగారా? ఒక నిర్మాతలు కావచ్చు, ఒక దర్శకులు కావచ్చు, ఆన్ స్క్రీన్ వచ్చి లెగసీ కొనసాగించాలంటే ఒక వారసుడు ఉండాలి, తప్పదు. అది మెగాస్టార్కి కొడుకున్నాడు కాబట్టి రామ్ చరణ్ గారు ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యాడు. అదే కనుక మెగాస్టార్కి 2 అమ్మాయిలు అయితే ఇవాళ ఆ లెగసీ కొనసాగించగలిగేవారా? లేదు కదా. ఇది మన సమాజ పోకడయ్యా. మనం ఆడపిల్లలు వచ్చి సినిమాల్లోకి వస్తే అభిమానులే విమర్శిస్తూ ఉంటారు. ఎందుకు ఆ అన్నయ్య మరి ఆడపిల్లల్ని ఎందుకు సినిమాల్లో పంపించాడు అనుకుంటారే. ఎట్లా మన సమాజాన్ని అర్థం చేసుకొని మాట్లాడద్దా? ఆయన ఒక మనవడు కావాలంటాం తప్ప, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారే మన చుట్టూత, ఒక్క మనవడు కావాలంటాం కూడా తప్ప. ఏంరా మీరంతా? నాయన ఊరికే ఉన్నాడు. అంజనమ్మ గారు మీరు విమర్శించడానికి కనిపడేశారనుకుంటున్నారు ఆయన్నే. గొప్పోడురా నాయన. మీకు అర్థం కావట్లేదేమో. మీకు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నారా? కావాలని మనం బురద మీదేస్తే కూడా ఆయన తిరిగి ఏమీ అనలేడు అనుకుంటున్నారా? చిరంజీవి గారు ఏం అనలేకపోవచ్చు, ఎందుకంటే సౌమ్యుడు, అందరివాడు, స్థితప్రజ్ఞత అన్నదానికి ఒక నిలువెత్తు నిదర్శనం చిరంజీవి గారు. అందుకే ఆయన మహాత్మా గాంధీ ఆ రోజు ఎలాంటి ఒక సహనశీలిగా ఉండేవారో ఇవాళ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో కానీ రాజకీయ ఇండస్ట్రీలో కానీ అంత సహనశీలిగా ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో ఇమడలేక ఇవాళ బయటకు వచ్చారు. ఆ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇవాళ మహాత్మా గాంధీ వచ్చినా మనం గెలిపించగలుగుతామా? గెలిపించలేము. అలాంటి రాజకీయాలు ఇవాళ నడుస్తున్నాయి. సో నేనేమంటున్నానంటే, చిరంజీవి గారిని ఊరికే విమర్శించి ఏదో ఫేమస్ అయిపోదామనో, చిరంజీవి గారిని ఒక మాటని ప్రతిదానికి ఆయన బయటకు వచ్చి ఒక మాట మాట్లాడితే దాంట్లో ఏదో ఒక తప్పు వెతకాలా, ఏదో ఒకటి దాన్ని ఇష్యూ చేయాలి. ఇలాంటి వెధవలందరికీ మాలాంటి వాళ్ళం ఉన్నామని గుర్తుపెట్టుకోండి. మంచిని కాపాడటానికి మంచి మనుషులకు అండగా మాలాంటి వాళ్ళం కూడా ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఆయన మాట్లాడక్కర్లా, కొన్ని కోట్ల గొంతుకలు ఆయనకి మద్దతుగా మాట్లాడతాయి. ఖబర్దార్.